జీవము మరణము, ఆశీర్వాదము శాపము నేను నీ ఎదుటను ఉంచి ఆ భూమి ఆకాశములను వర్డ్ చూడండి, నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. సీసీటీవీ కాదు మాకు సాక్ష్యం. హలో, భూమి ఆకాశములను సాక్షులుగా పెడుతున్న ఒక దేవుడు ఉన్నారు. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, నీళ్ళు, రక్తము, ఆత్మయు. వీరు ముగ్గురు ఏకమై ఉన్నారు. సాక్షి ఆధారములు ఏమిటి తెలుసా? న్యాయ తీర్పు అని ఒక మెసేజ్ ఉంటుంది. నీ న్యాయ తీర్పులోకి వచ్చే మునుపైన ఒకసారి వినాలి. గాడ్స్ జడ్జ్మెంట్ బై అపోస్టల్ కేవి జార్జ్. నీవు న్యాయ తీర్పులోనికి వచ్చే మునుపు, ఈ లోక జీవితం నీవు ముగించే మునుపు ఒక్కసారి అని నీవు అది వినాలి. సాక్షి ఆధారములుగా దేవుడు 6 పిలుస్తారు. పైన ఆకాశం, కింద భూమి, గోడలో ఉన్న రాయి, పై కప్పు దూలం, తర్వాత మనిషిలో ఉన్న మనసాక్షియు తలంబులు. ఇదన్నీ పరిశుద్ధ బైబిల్లో ఉన్నదే. ఆమేన్. నీలో ఉన్న తలంబు, నీలో ఉన్న మనసాక్షి అని నీవు అనుకుంటున్న మన సాక్షి, మనకు విరోధమైన సాక్షిగా బయటకి వచ్చి నిలబడి సాక్ష్యమిస్తున్న దినం. సహోదరా, సహోదరి, నీ చేతుకు బలముండదా? అందుకే బలం లేని అందరూ మోకరించి, ప్రతి మోకాలు వంగి ప్రతి నాలుక పలుకును, యేసు మాత్రం ప్రభువని. ప్రతి ఒక్కరు మోకాలు, ప్రతి ఒక్కరు మనిషి అయితే మోకాళ్ళు, బెర్రలు అవసరం లేదు. మనిషి, ప్రతి మనిషి మోకాలు వంగి యేసునాథుని ఎదుట ఆయనను ప్రభు అని ప్రతి నాలుక పలుకుతున్న, అంగీకరిస్తున్న, ఒప్పుకుంటున్న ఒక రోజు అతి త్వరలో వస్తున్నది.